హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అస్రీన్. ఈరోజు మనం వెజిటేబుల్ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నానండి. ఈ దోశ అనేది పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు మినపప్పే వాడకుండా ఒక గ్లాస్ బియ్యంతోనే ఈ దోశని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కప్పు బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక 2 నుంచి 3 గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. వాటర్ ఎక్కువ పోయకూడదండి, కొంచెం పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి అనేది చాలా స్మూత్గా ఉండాలి. మనం కాటుక ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఆలు నేను తురుముకొని వాటర్లో వేసి పెట్టుకున్నానండి. అలా వేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటుంది. ఆలు తురుమును కూడా వేసేద్దాం. ఒక క్యారెట్ని కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఆనియన్స్ని కూడా ఇలాగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకుందాం. పచ్చిమిర్చి జీలకర్రని కచాబిచాగా దంచి వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ దోశకి బ్యాటర్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మీరు నచ్చిన వెజిటేబుల్స్ని తురుముకొని వేసుకోవచ్చు. చిటికెడు వంట సోడాని కూడా వేసుకుందాం. వంట సోడా వల్ల ఈ దోశ అనేది మెత్తగా వచ్చి క్రిస్పీగా వస్తుంది. చిటికెడు పసుపుని కూడా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర తరుగు, సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు వేసేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నాన్ స్టిక్ కళాయి. చిన్న గరిటెలు అయితే 2, పెద్ద గరిటె అయితే 1 పిండిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తూ దోశని వేసుకోవాలి. మూత ఉంచి ఒక 3 సెకండ్స్ పాటు ఉడికించుకుంటే లోపలుండే వెజిటేబుల్స్ అనేవి చక్కగా కుక్ అవుతాయి. ఒకవైపు కాలాక రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. తిప్పుతూ కాల్చుకోవటం ద్వారా లోపల ఉండే వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయ్యి మీ పిల్లలకైతే లోపల వెజిటేబుల్స్ ఉన్నాయి అస్సలు తెలీదు. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మళ్ళీ రెండో దోశని కూడా వేసుకుందాం. అలాగే మూత ఉంచి మళ్ళీ కుక్ చేసుకొని ఒకవైపు కాలాక రెండో వైపు కూడా కాల్చుకుందాం. ఇలా చేసి కనుక మీ పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఏదన్నా ఇంట్లో ఉంటాయి కదా ఊరగాయలు, వాటితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన వెజిటేబుల్ దోశ అనేది రెడీ అండి. చూసారా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. మెత్తగా ఎలా ఉందో చూడండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.